ఈ రాష్ట్రంలో 12 సంవత్సరాల క్రితం రాజకీయాల్లో ప్రవేశించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కింద మీద పడ్డానని, చాలా అనుభవాలు నేర్చుకున్నానని ఆయన చెబుతున్నా, అవగాహన మాత్రం అంతగా పెంచుకోలేకపోయారు. ఒక పరిమితమైన అవగాహనకు మాత్రమే ఆయన సాధించగలిగారు అనేటువంటి భావన నాకు కలిగింది. ప్రధానంగా ఏమిటంటే ఆయన 2-3 ఇంపార్టెంట్ అయిన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటేంటంటే, నేను కులాన్ని ఉద్ధరించటం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయ పార్టీ పెట్టలేదు అన్నారు. దాన్ని ఏమీ తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా తన కులాన్నో, తన కుటుంబాన్నో, తన వర్గాన్నో అభివృద్ధి చేయటానికి మాత్రమే రాజకీయ పార్టీ పెట్టరు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత తన కులానికి కూడా ఏదో కొంత చేయాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. జెన్యూన్గా ఎవరికి ఇబ్బంది లేకుండా తాను పుట్టినటువంటి కులానికి కొంత మేరకు చేస్తున్నటువంటి సాంప్రదాయం మనం రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లోనూ చాలా సందర్భాల్లో చూస్తున్నటువంటి అంశం. దానికి ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు. కానీ ఒక అభ్యంతరకరమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అవగాహన రాహిత్యంతో బాధపడుతున్నారనేటువంటి భావన కలుగుతూ ఉంది. అదేమిటంటే, నేను ముఖ్యమంత్రి కావడం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు అన్నారు. అంటే అధికారం సాధించడం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు అనేటువంటి మాట చాలా ప్రమాదకరమైనటువంటి మాట. మరి దేనికి వచ్చారు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఎవరినో అధికారంలోకి తీసుకురావడం కోసమే మీరు రాజకీయాల్లోకి వచ్చారనేటువంటి ఒక భావన అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మీరు ఏమంటారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ఒక్క మాటతోనే కాపు సమాజం మొత్తం బాధపడతా ఉంది. ఎందుకంటే కాపులో కోరిక ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ కాదు. ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు, కాపులు ఎవరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. చిరంజీవి గారు వచ్చారు, ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి పర్సనాలిటీ, ఆయన అవుతారని భావించారు. కానీ ఆయన రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. తర్వాత మీరు వచ్చారు. మీరు వచ్చిన తర్వాత కూడా కొంతకాలం ప్రజలు నమ్మలేదు, కానీ తర్వాత మీరు వాళ్ళని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు, నమ్మారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఆశ కాపు సమాజంలో ఉంది. పేద ప్రజల్లో కూడా ఉండే విధంగా మీరు తాపత్రయపడుతున్నారు, మీరు చేస్తున్నారు అనేటువంటి భావన కూడా కలిగింది. కానీ సడన్గా మీరు నేను ముఖ్యమంత్రి అవడానికి రాజకీయాల్లోకి రాలేదు, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అనేటువంటి మాటలు మీరు మాట్లాడారు. దానివల్ల కాపుల్లో మీ మీద ఉన్నటువంటి భ్రమలన్నీ తొలగిపోతున్నాయి, మీరే తొలగిస్తున్నారు. మరి ఎందుకు స్ట్రాటజీగా తొలగిస్తున్నారో, మరి ఎందుకు తొలగిస్తున్నారో నాకైతే తెలియదు. దానితో పాటు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు. కాపుల గురించి మీరు ఒకానొక సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూడండి. కాపుల్ని వదిలేస్తానని చెప్పి, నేను పుట్టిన కాపు కులాన్ని ఇతను మిమ్మల్ని చూసుకోవడం, మిమ్మల్ని దగా చేస్తాడు అందరూ చెప్తా ఉన్నారు. ప్రతి నాయకుడు 10 మంది ఉన్న ఎక్కడో 100 మంది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన బొంతు వరియాలు, ఎవరికి తెలియదు ఆ కులం ఉందని కూడా, ఎక్కడో పలాసలోనో ఇచ్చాపురంలో ఉంటారు. అలాంటి వారి బాగును కూడా ఆలోచించే నేను, నా రెల్లి సోదరుల కోసం ఆలోచించే నేను పుట్టిన కాపు కులం వెనకబాటుతనం కోసం నేను ఎందుకు ఆలోచించను? అది ఎందుకు మీరు నమ్మరు? కాకపోతే నేను ఈ రోజున ఇప్పుడున్న ముఖ్యమంత్రిని అన్నట్టుగా ఎంతసేపు తన కులానికే చేసుకుంటున్నాడు అలాంటి వ్యక్తిని కాదు. నేను పుట్టిన కులాన్ని గౌరవిస్తాను. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. ఏంటి మీరు మరి అప్పుడేమో మీరు కాపుల గురించి మీరు ఓట్లు వేయండి నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నారు. మరి ఇప్పుడేంటి, అసలు ముఖ్యమంత్రినే నేను ఆశించట్లేదు అనే మాట మాట్లాడారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అవుతాను, లేదు మీరు ముఖ్యమంత్రి అవుతానంటే మేము ఓట్లేస్తాము. ఇత్తు ముందా చెట్టు ముందా అనేటువంటి ప్రశ్న కదా ఇక్కడ. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడానికి కోసమే నేను రాజకీయం చేస్తున్నాను, అధికారం సాధిస్తాను అనేటువంటి మాట, నమ్మకం మీరు కలిగిస్తే కాపులు ఖచ్చితంగా ఓట్లేస్తారు. కాపులు ఓట్లేయటమే కాదు, పక్క కులాలను కూడా వారిని ఆకర్షించి మీకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. అసలు నేను ముఖ్యమంత్రిని అవడానికి సిద్ధంగా లేను అన్న తర్వాత మీరు అసలు కాపులు ఓట్లు అడిగేటటువంటి హక్కు మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఈ మాత్రం మీరు తెలుసుకోకపోతే సమంజసమాన్ని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, ఒకానొక సందర్భంలో మీరేమన్నారు వినండి. 2014 తర్వాత జరిగిన కాపుల ఉద్యమంలో ఆ ఉద్యమాన్నే నీరుగార్చేశారు. ఎందుకు నీరుగార్చారో చెప్తా. అంటే ఎవరికి అధికారం రాకూడదు, అందుకని తొక్కేయాలి. నాకు ఇప్పుడు దాకా కులం పట్ల నాకు
గౌరవం ఉంది కానీ నేను దాన్ని చెప్పుకోవాలని ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే చెప్తే ఇలా అనుకుంటా, నేను ఎవరికి శత్రువును కాదు, నేను అందరిని అర్థం చేసుకునేవాడిని చెప్పుకోవడానికి నాకు ఇంత సమయం తీసుకుంది. ఈ రోజున కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కాపులు, ఒంటరులు, తెలగ, బలిజలు మీరు పెద్దన్న పాత్ర వహించాలి సమాజంలో. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నారు. ఎందుకు పోషించాలి పెద్దన్న పాత్ర? అంటే ముఖ్యమంత్రి కావడం కోసం పోషించాలా, లేకపోతే ఎవరికైనా ఊడిగం చేయడం కోసం పోషించాలా అనేది ఇక్కడ ప్రశ్న కదా. మీరు ఏమంటున్నారు? తెలుగుదేశం పార్టీని ఎంతకాలమైనా సపోర్ట్ చేస్తామనేటువంటి ఒక బ్లాంక్ చెక్ మీరు ఇచ్చిన తర్వాత తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం కాపులు ఎందుకు ఓట్లు వేయాలి, ఎందుకు కష్టపడాలి అనేది కదా ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నే కదా ఇవాళ కాపులందరూ అడుగుతున్నటువంటి అంశం. ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం లేదు. సమాధానం లేకపోగా మీరు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, చాలా విచిత్రమైన వ్యాఖ్యలు. జేడీ లక్ష్మీనారాయణ గారు, తోట చంద్రశేఖర్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఉంటే రాజ్యసభ సభ్యులు అయ్యేవాళ్ళేమో అని అంటున్నారు. అసలు వాళ్ళు ఎందుకు ఉండలేదని ఎప్పుడైనా ఆలోచించారా? వారికి మీ మీద ఎందుకు విశ్వాసం కలగలేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వారి విశ్వాసాన్ని పొందవలసినటువంటి బాధ్యత మీకు లేదా? జేడీ లక్ష్మీనారాయణ గారి సంగతి నాకు తెలియదు, కానీ తోట చంద్రశేఖర్ గారి గురించి మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నాకు చాలా సన్నిహితంగా ఉన్నారు. 2014లో ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. ఆయన ఏం చేశారంటే, మీరు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మీ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను, ఏంటి సార్ మీరు చంద్రశేఖర్ గారు, ఆ పార్టీలో ఏముంది, ఎందుకు వెళ్తారు అని నేను వారిని పదే పదే అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? ఒకే ఒక్క మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని ఉద్ధరిస్తాడని నేను నమ్ముతున్నాను, ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అనే ఉద్దేశంతోనే నేను పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పార్టీలోకి వెళుతున్నానని చెప్పారు. పోటీ చేశారు, ఓడిపోయారు. ఎంత దురదృష్టం చెప్పండి. తోట చంద్రశేఖర్ గారు నిజంగా వైసీపీలో ఉంటే 2019లో ఎక్కడో చోట ఎంపీ అయి ఉండేవాడు. అది ఆయనకి తెలుసు. కానీ కులం కోసం మీరు కులాన్ని ఉద్ధరిస్తారని మీరు ఆయనకి చెప్పారో లేదో నాకు తెలియదు. కులాన్ని ఉద్ధరిస్తారని చెప్పి మీ పార్టీలో చేరి గుంటూరులో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత కూడా మీరు ఆయనకి నమ్మకాన్ని కలిగించలేకపోయారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. జేడీ లక్ష్మీనారాయణ గారు మేధావి, ఆయన కూడా అంతే కదా, ఒకసారి పోటీ చేశాడు, ఓటమి పాలయ్యాడు. మీరు రాజకీయాల పట్ల చూపిస్తున్నటువంటి పద్ధతిని చూసి విసుగు చెంది ఆయన వెళ్ళిపోయాడు. ఇలా మీ పార్టీలో ఉండి పోటీ చేసి వెళ్ళిపోయిన వారిని దూషిస్తే లాభం, మిమ్మల్ని మీరు దూషించుకోవాల్సిన అవసరం. వాళ్ళు వెళ్ళిపోయినా మీరు ఖచ్చితంగా ఉంటే అధికారాన్ని సాధించగలుగుతారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు.